ఈరోజు కావేల్లో ఒక ప్రజా ఎమ్మెల్యే నిజంగా కావ్య కృష్ణారెడ్డి గారిలో ఇంత వర్తుందనే సంగతి అయితే ఈరోజు తెలుసుకున్నా. అంటే ఆయన ఎప్పటి నుంచో ప్రజాసేవ చేస్తున్నాడు. ఒక ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాముల దాదాపు 5-6 ప్రోగ్రాంలు చూపించి ఆ కలెక్టర్ గారిని సాటిస్ఫై చేసి ఈ కావలికి ఏం చేయాలి, ఈ కావలిని ఎలా బ్రహ్మాండంగా చేయాలి అంటూ ఒక ఆలోచన చేసి రోజు చూశాను. అటువంటి రాజనీతికుడు ఈరోజు చూసి ఐ లవ్ నెల్లూరు అనే కాన్సెప్ట్ ఫస్ట్ నేను తెచ్చాను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో. మనం చూశాను, చూసి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈరోజు నేను ఇంకా జెండా చూడలేదు, ఈరోజు అది చూశాను. ఇంకా ఆయన దేశ నాయకులు మొత్తం పటాలు చూపించాడు. ఈ కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేలు ఏ పార్టీ చూడకుండా అందరూ వేసాడు. ఇది చాలా గొప్పడు. అది ఎవరికి రాదు ఆలోచన. నిజంగా నేను నెల్లూరు జిల్లా ఒక హెడ్ క్వార్టర్లోనే సిగ్గుపడుతున్నాం, ఎన్ని చేయలేకపోయామని. ఇప్పుడు మేము ఆయన చూసి కాపీ కొట్టాలి. ఎందుకంటే ఇదొకటి పేదల కష్టం దానికి తెలుసు. అందుకనే ఈరోజు పేదవాళ్ళకి ఒక రోడ్డు ఎలా వేయించాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. దానికి నిజంగా ఒక సోదరుడిగా ఆయనకి నోడా ఎప్పుడు తోడ్పాటు ఉంటుంది. నోడాలో నేను ఎన్ని రోజులు ఉంటా, ఎన్ని సంవత్సరాలు ఆయన మనసులో ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేని మర్చిపోకూడదు. ఈ తరం మర్చిపోకూడదు. ఈ తరం అప్పుడు ఎమ్మెల్యే ఎవరంటే ఎవరు చెప్తారండి? ఎవరు తెలియదు. బహుశా తెలిసి యానాదిరెడ్డి గారిని తెలిసి ఉంటుంది, అంతకుముందు తెలియదు. యానాదిరెడ్డి గారు కూడా మర్చిపోయారు. అవన్నీ తెలిసేటటువంటి బొమ్మలు ఏర్పాటు చేసి 100 అడుగులు బ్రహ్మాండ స్తూపం ఏర్పాటు చేసి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటిది అదే త్వరలో నేను ఈ నెల్లూరులో ఆయన చూసి కాపీ కొడుతున్నాను, నెల్లూరులో నిర్మించబోతున్నాను. ఆ భగవంతుడు నేను నమ్మిన సాయిబాబా ఆయన ఇంకా మంచి శక్తిని ఇవ్వాలని, ఆయన ఇంకా ఎక్కువ ఫండ్ తేవాలని, ఈ కావలి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఒక బెస్ట్గా తీర్చిదిస్తానని నమ్మకం నాకుంది. దానికి ఒక సోదరుడిగా నోడా అని తోడ్పడుతుందని కూడా తెలియజేస్తున్నాను.